ప్రజలు నిర్భయంగా ఉండాలని సెంట్రల్ ఆర్మీ ఫోర్స్ అన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ జరగనుందని తెలిపారు. ఈ సందర్భంగా పొంగనూరు గోకుల్ సర్కిల్లో సెంట్రల్ ఆర్మీ ఫోర్స్తో కవాతు నిర్వహించారు. ప్రజలు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఉద్రేకాలకు లోను కాకూడదని వివరించారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు సహనంతో ఉండాలని సూచించారు. ఫలితాలు వెలువడినా ఎవ్వరూ కవ్వింపు చర్యలకు ప్రయత్నం చేయరాదని తెలిపారు. పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కౌంటింగ్ ముందు కానీ తర్వాత కానీ ఎటువంటి అల్లర్లు జరగకుండా గౌరవనీయులు ఎస్పీ సారు మణికంఠ చందోలు ఐపీఎస్ వారి ఉత్తర్వుల మేరకు నేను అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ అలాగే మా ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ గారు అయినటువంటి విష్ణు గారు అలాగే రాఘవరెడ్డి గారు అనే మా సిఏ గారు మరియు మా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తాలూకా బృందాలు అందరం కలిసి ఈరోజు కవాతు ప్రదర్శన చేస్తూ మార్చ్ పాస్ట్ ఒక ఉద్దేశం ఏమంటే మేమంతా ప్రజలను అప్రమత్తం చేసి ఎవరైతే సంఘ వ్యతిరేక శక్తులు ఉంటారో వారు చాటుగా ఉండి మా పోలీస్ పైన కానీ ప్రజలపైన కానీ వారి ఆస్తులపైన కానీ విధ్వంసం జరుపుతారు. అటువంటి అవకాశం ఉండే ప్రదేశాల్లో సెన్సిటివ్ ఏరియాస్ అంటాము. మేము అప్రమత్తం చేసి ప్రజలను మాకు కావలసిన రక్షణ పరికరాలు ఇవన్నీ తెచ్చుకొని ఈ సంఘ విద్రోహ శక్తులను కనిపెట్టి మా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ మేరకు వారిని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడము అలాగే వారిని హెచ్చరించడానికి ఈ కవాతు ప్రదర్శన ద్వారా మేము మంచి అవకాశాన్ని వినియోగించుకొని అలాగే ప్రజలకు రక్షణ కల్పించడానికి ఇది ఒక మార్గమని మా ఉన్నతాధికారులు డీజీపీ సారు అలాగే ఈ ఎలక్షన్ కమిషను నిబంధనల మేరకు ఇవన్నీ చేస్తున్నాము. మాకు ప్రజలు సహకరించాలి. ప్రజలు ఏ యొక్క ఇన్ఫర్మేషన్ ఉన్నా మా పై అధికారులకు మాకు ఎప్పటికప్పుడు తెలియపరిస్తే మేము వెంటనే ఆ ఇన్ఫర్మేషన్పై స్పందించి ఆ ప్రదేశాన్ని విజిట్ చేసి తప్పనిసరిగా అక్కడ ఏదైనా ప్రజలకు కానీ ఆస్తులకు కానీ ఎటువంటి నష్టము జరగకుండా ఆ ప్రదేశాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలిస్తాము. అలాగే అక్కడ ఉన్న ప్రజలను అప్రమత్తం చేసి వారి యొక్క గౌరవాన్ని వారి యొక్క సహకారాన్ని పొందుతాము. అలాగే ఈ మా సిబ్బంది చేసిన ఈ ప్రయత్నంలో ఈ ప్రెస్ సోదరులు అలాగే ప్రముఖులు అలాగే పౌరులు అందరూ ప్రజాప్రతినిధులతో పాటు మాకు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.